విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న అవినీతి పైన ఇంత పెద్ద రంక చంద్రబాబు నాయుడికి ఇరిపించలేదా అని చెప్పి లోక్సత్తా పార్టీ నుంచి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా. మొన్న ఎవరో అంటున్నారు నాతో 27, 28, 29 3 రోజులు చంద్రబాబు నాయుడు మహానాడులో మాట్లాడుతుంటే ఒక ఆటో డ్రైవర్లు ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. ఒకడు అన్నాడట, చంద్రబాబు నాయుడికి ఏ సబ్జెక్ట్ ఇచ్చినా అనర్గళంగా మాట్లాడతాడు అంటే పక్కోడు అన్నాడట, ఈడే మాట్లాడతాడు, మా ఆవిడకి ఏ సబ్జెక్ట్ ఇవ్వకపోయినా మాట్లాడుతుంది అని చెప్పాడట. చంద్రబాబు నాయుడు పరిస్థితి అలా ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పైన, ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల పైన చంద్రబాబు నాయుడు గారితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు మీకు మనస్సాక్షి ఉందా? కనక మహాలక్ష్మి గుడి దగ్గర మనం ప్రమాణం చేద్దాం, మీరు చేస్తుంది నిజమా కాదా తేల్చుకోండి అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడూ ఉత్తరాంధ్రలో ఇలాంటి జరగలా. చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చాక రైతు అనేవాడు పూర్తిగా నష్టపోయాడు. ముఖ్యంగా ఆంధ్రవలస షుగర్ ఫ్యాక్టరీ మూతేశారు. నిన్నటికి నిన్న తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మూత వేశారు. మార్కెట్ కమిటీ పరిస్థితి బాగోలేదు, రైతు నడ్డి విరిచారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు ఉత్తరాంధ్రాన్ని మీరు దోచుకుంటున్నారని అడుగుతున్నాను. ఎందుకు మీరు ఇట్లాంటి కార్యక్రమాలకి చేపట్టారో అని అడుగుతున్నాను. ఈ రోజు పేపర్లో చూశాను, చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ జరగలేదని ఎవరైనా రైతు చెప్తే ఆ రైతుని తీసుకురండి, నేను దగ్గర నుంచి చెప్తానన్నాడు. నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఎవరో ఒక ఆవిడ వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి, ఏమండి విపరీతంగా దోమలున్నాయి, ఏం చేయాలో తెలియదు, మీరు వైజాగ్ వెళ్లారు కదా, మందు తీసుకురండి, దోమలు చంపేద్దాం అని అన్నదట. వాడు పట్టణమంతా తిరిగి ఒక దోమల మందు కొన్నాడు. ఆ దోమల మందు కొనిన తర్వాత వాడిని అడిగాడట, దోమలు ఎలా చచ్చిపోతాయని. ఏమీ లేదండి, దోమ పట్టుకుని నోరు చాపండి, అందులో డ్రాప్ వేస్తే దోమ చచ్చిపోద్ది అన్నాడట. చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. రైతు రుణమాఫీ చేయలేదు సరికదా, చంద్రబాబు పూర్తిగా 100% తప్పులు చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ రోజు చాలా కష్టపడతాం. 1816లో అనకాపల్లిలో మొట్టమొదటిసారిగా రైతు సంఘం ఏర్పడింది. ఆ రైతు సంఘం ఈ రోజు మూలపడింది. రైతుకి ఎక్కడ న్యాయం లేదు, రైతుకి గిట్టుబాటు ధర లేదు. కానీ కబ్జాదారులు, కుంభకోణాలతోటి అట్టుడికిపోతుంది ఉత్తరాంధ్ర. ఇటువంటి ఉత్తరాంధ్రాన్ని మరి పూర్తిగా సంరక్షించడం కోసం మేమంతా అఖిలపక్షం తరఫున సిపిఐ, సిపిఎం, లోక్సత్తా, బీఎస్పీ, ఇతర రాజకీయ పార్టీలు, జన చైతన్య పార్టీ, ఇట్లాగా అన్ని చోట్ల కూడా అందరం కలిసి పనిచేస్తున్నాం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మడమ తిప్పని నాయకుడు మీ నాన్న, మీరు మడమ తిప్పొద్దు, ఉత్తరాంధ్ర మీ వెనకాతల మేముంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై లోక్సత్తా.